హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని మోసాటి. ఏంటి మేమంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఈరోజు అయితే మీకు మంచి స్పెషల్ వీడియో చూపిస్తానండి. చూస్తున్నారు కదా, మేమైతే ట్రావెలింగ్లో ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఊరు వెళ్తున్నామండి. మా డాడీ వాళ్ళు అలానే నానమ్మ అందరూ కూడా పుట్టి పెరిగిన ఊరు. ఆ ఊరంటే అందరికీ చాలా ఇష్టం. సో మేమందరం కూడా కలిసి వెళ్తున్నాం. అండ్ మా చెల్లి అయితే మిస్ అయింది. నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ వస్తుంది. ఈ ఊరు వచ్చేటప్పటికి అమలాపురం దగ్గర ఉన్న తాటికోన ఊరండి. ఇదైతే చాలా బాగుంటుంది. స్టార్టింగ్ అయితే ఎంట్రన్స్లోనే ఇక్కడ ఒక చెట్టుకి అమ్మవారిని పెట్టారు. అక్కడ అందరూ కూడా ఆగి దండం పెట్టుకుని అయితే వెళ్తారు. అండ్ ఈ ఊర్లో చాలా సినిమా షూటింగ్స్ కూడా అయినాయి. ఊరంతా కూడా చక్కగా పొలాలతో చెరువులతోని చాలా బాగుంటాయి. సో ఇదంతా మా ఊరండి. అండ్ ఈ టెంపుల్స్ కూడా మా ఊరు వాళ్ళు అలాగే పెద్దవాళ్ళు అందరూ కలిపి కట్టించారు. సో ఎవ్రీ ఇయర్ అయితే మేము కార్తీక మాసం వస్తాం. స్టార్టింగ్ అయితే మేము రామాలయం దగ్గరికి వెళ్ళాము. ఈ రామాలయం అయితే చాలా బాగుంటుందండి. అమలాపురం జిల్లాలో ఉన్న తాటికోన ఊరు. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే శివాలయంకి వచ్చాము. ఈరోజు అంటే కార్తీక మాసంలో 4వ సోమవారం మా తాతల మామూలు వాళ్ళ ఊరండి ఇది. ఎందుకంటే ఇక్కడ నుంచే కదా మనకి ఫ్యామిలీ స్టార్ట్ అయ్యేది. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఆకాశ దీపాన్ని అయితే ఫస్ట్ పెట్టారు. నెక్స్ట్ అయితే ఇది ప్రోగ్రామ్ అంతా కూడా ఎలా చేయాలి, సేవ అంతా కూడా అనేది పంతులు గారితో డిస్కస్ చేసిన తర్వాత స్వయంపాకం ఉంటుంది కదా, స్వయంపాకాన్ని అయితే ఇచ్చారండి. స్వయంపాకంలో మనం ముందుగా కూరగాయలు, ఉప్పులు, పప్పు, చింతపండు అన్నీ కూడా పెడతాం కదా, బియ్యం అవన్నీ కూడా పంతులు గారికి ఇస్తారు. పంతులు గారికి ఇచ్చిన తర్వాత బయటనైతే పూజ అది చేస్తూ ఉంటారు. చూసారు కదా, దీపాలతో లైటింగ్స్తో టెంపుల్ అయితే చాలా బాగుంది. ఏ శివుడి గుడికి వెళ్ళినా కార్తీక మాసంలో టెంపుల్స్ అనేవి మొత్తం దీపాలతో నిండి ఉంటాయి. అండ్ ఇక్కడ గుడి లోపల అయితే హారతి ఇస్తున్నారు. ఇదేనండి శివుడి గుడి. ఇక్కడ మన వాళ్ళే కాబట్టి అంతా కూడా మనం చేస్తూ ఉండొచ్చు ప్రతి పనిలో కూడాను. నెక్స్ట్ అయితే ఇక్కడ రథం లాగుతారండి. అందరూ కలిసి ఊరంతా తిరుగుతారు రథంతో. అలానే చూస్తున్నారు కదా, ఇక్కడ పూజ అయితే జరుగుతున్నది. స్వయంపాకం అయితే ఇచ్చేసారు అందరూ కలిసి. లేడీస్, జెంట్స్ అందరూ కూడా స్వయంపాకం పంతులు గారికి ఇస్తారు. ఇక్కడ గుడి దగ్గర పూజ అలానే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోయిన తర్వాత మేమందరం చేసుకుని వెళ్ళిన ప్రసాదాలు అయితే స్వామివారి దగ్గర పెట్టి నైవేద్యం పెడతారు. ఈ నైవేద్యం అనేది ఊరంతా పంచి పెడతారండి. ఇలా భజనలతో ఊరేగింపులతో ఆ రోజంతా కూడా చాలా సందడిగా ఉంటుంది. నెక్స్ట్ అయితే మగవాళ్ళందరూ కూడా దేవుణ్ణి రథం లాగడం కోసం అయితే వెళ్తున్నారండి. ఊరంటే భలే ఉంటుంది కదా సందడిగా. నాకైతే ఈరోజు నేను ఫస్ట్ టైం అండి వెళ్ళడం ఈసారికి. సో అంతా కూడా వీడియో తీశాను. ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది.
ఇలా ఊరంతా కూడా ఈ రథాన్ని అయితే తీసుకెళ్తారండి. శివ శివ హర హర అంటూ కూడా ఊరంతా తిరుగుతూ ప్రసాదాలు అయితే ఇస్తూ ఉంటారు. ఈ సేవ అయిపోయిన వెంటనే మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి గుడి చుట్టూ అయితే 3 ప్రదక్షిణాలు చేస్తారు. ఊరేగింపు అయిపోయిన తర్వాత అందరూ చేసుకొచ్చిన ప్రసాదాలను అయితే పంచిపెడుతూ ఉంటారండి. మేమైతే ఈ 3 అవర్స్ కూడా ఇక్కడ గుడి దగ్గరే టైం స్పెండ్ చేసాము. అండ్ ఈ డే అయితే నాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం రావడం కూడా. అండ్ ఈ మొత్తం ఇక్కడ జరిగిందంతా కూడా నేను టోటల్ కంప్లీట్ వీడియో పెట్టానండి. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారు కదా మన ఛానల్ని. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.